ఇందాక ఆ ఎపిసోడ్లో కొద్దిగా ఆగి చెప్పాల్సి వచ్చింది. మా నాన్న స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎస్ఐ గారు ఆశ్చర్యపోయారు. పోయి వెంటనే ఫోన్ చేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆ పక్క వీధే, ఆ దోసర్లపూడి వారి వీధి, ఆ వీధిలో ఆయన పేరు నాకు గుర్తుంది, వెంకట్రావు గారు. ఆయన తర్వాత డిఎస్పీ చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన సైకిల్ వేసుకుని వచ్చారు. వచ్చి ఆశ్చర్యపోయారు అనమాట. ఒక తండ్రి కొడుకుని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం, నేను అదే మొదలు అదే ఆఖరు. నేను ఎప్పుడు మళ్ళీ తర్వాత తప్పు చేసిన పిల్లల్ని స్టేషన్కి అప్పచెప్పడం అనేది అవసరమే. వాళ్ళు తప్పులు ఎక్కువైపోతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఆర్డర్లో పెట్టలేకపోతే వాళ్ళని వెనకేసుకు రాకూడదు, పనిష్మెంట్లు ఉండాలి. అది వాళ్ళ కెపాసిటీకి దూరం అయిపోయినప్పుడు శిక్షించమని అడగాలి. అది ఈ స్టేషన్లు చట్టాలు వాటి సవ్యంగా వాడాలి. ఆయన వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన నిక్కరే, ఆయన వచ్చి నమస్కారం సత్యం గారు అని మా నాన్నగారికి దండం పెట్టారు. హ్యాట్ తీసి పెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. సినిమాల్లో చూస్తూ ఉంటాం, హ్యాట్ ఉండగానే పెద్దవాళ్ళకి దండాలు పెడుతూ ఉంటారు. హ్యాట్ ఉండగా హైయర్ అథారిటీసు, పెద్ద ఉద్యోగస్తులు, వాళ్ళ పై ఉద్యోగస్తులకి తప్ప సెల్యూట్ చేయడానికి వీల్లేదు. హ్యాట్ తీసి పెద్దరికాన్ని గౌరవించవచ్చు. ఆ వయసులో పెద్దవాళ్ళు అయినా సరే హైయర్ అథారిటీ కాకపోతే హ్యాట్ తీసి సంఖలో పెట్టుకున్నో లేకపోతే టేబుల్ మీద పెట్టో వచ్చిన పెద్దవాళ్ళని గౌరవించవచ్చు. వెంకట్రావు హ్యాట్ తీసి నమస్కారం సత్యం గారు అన్నారు. అంటే మా నాన్నగారు ఆశ్చర్యపోయి, నేను గుర్తుపట్టలేకపోతున్నాను బాబు అంటే, మీరు నాకు అకౌంటెన్సీ నేర్పారండి, నేను తర్వాత పోలీసు ఉద్యోగానికి వచ్చాను, మీ అరుగు మీదే చాలామంది కూర్చోబెట్టి మీరు నేర్పేవారు, అందులో నేను ఒకడిని, వీడి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని పంపేశారు. ఆ తర్వాత పోలీసులు కూడా అత్యధికమైన సామర్థ్యం, మంచి సాంప్రదాయం, చట్టాలు, విలువలు అవన్నీ వాళ్ళకి ఆ రోజుల్లో ఉండేవి. కానీ పోలీసులు అంటే మాకు కూడా అప్పుడు భయం, గౌరవం కూడా. తర్వాత ఒక పోలీసులే కాదు, వీధిలో మాకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా తారసపడితే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఆయన నన్ను కానిస్టేబుల్ని పిలిచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి ఫోన్ చేశారు, మా గురువు గారి కొడుకు పంపిస్తున్నానని. ఆవిడేమో ఏదో తిందని పెట్టారు. పెడితే ఆనందపడ్డాను, ఏం చేయట్లేదు కదా అని ఆనందపడ్డాను. ఆవిడేమో దెబ్బలాడారు. మా ఆయన గురువుగారు కొడుకు అయ్యుండి నువ్వు ఎంత బాగుండాలి, ఇలాగ తప్పులు చేయొచ్చా, మీ నాన్నగారు అప్పు చెప్పే స్థితికి తీసుకొచ్చావు అని దెబ్బలాడారు. స్టేషన్కి మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకో కానిస్టేబుల్ పిలిచి వీడిని తీసుకుని అలా సినిమా రోడ్డు తిరిగేసి రమ్మన్నాడు. అంటే ఏదో కొట్టట్లేదు పడ్డాను. సినిమా రోడ్డు అన్నమాట వెళ్ళాం. వెళ్ళాక మళ్ళీ అలా తిరిగి మళ్ళీ స్టేషన్కి వచ్చాం. అప్పుడు వెంకట్రావు మళ్ళీ సిఏ గారు ఇంకో కానిస్టేబుల్ పిలిచారు. పిలిచి వీడిని ఇలా మెయిన్ రోడ్డు అమ్మట తిప్పి తీసుకురా అన్నారు. అంటే నాకు వెంటనే అర్థమైపోయింది. అయిపోయి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, బాబోయ్ నేను ఇంకెప్పుడు తప్పు చేయనండి, జాగ్రత్తగా ఉంటాను, నన్ను క్షమించండి అని చెప్పి బతిమాలేశాను. అప్పుడు వెంకట్రావు అన్నారు, నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు విషయం అర్థమైపోయింది, ఎందుకురా ఇలా మెయిన్ రోడ్లో తీసుకెళ్ళమంటే వద్దంటున్నావు, ఎందుకు వద్దంటున్నావు? ఏం లేదండి, వీధులన్నీ తిప్పుతున్నారు, నేను దొంగనో
పక్కన పోలీసు, నేను అలా వీధులన్నీ తిరుగుతున్నాను. నేను ఏం తప్పు చేశానో అర్థమైంది. ఈ తప్పు చేయకుండా ఉంటే ఇలా చెప్పరు కదా అని ఇంకా తిప్పుతారేమో అని భయం వేసిందండి. తర్వాత మళ్ళీ కొడతారు అంటే అప్పుడు ఆయన ఇంకా తిన్నగా ఉండు అని చెప్పారు. నేను పెద్ద అయ్యాక కూడా ఆయన కొడుకు రామారావు కూడా డిఎస్పీ చేశారు. ఆయన కూడా పరిచయం. ఆయన ఒక విధంగా మాకు దూర బంధువులు కూడా. ఆ వెంకట్రావు గారి కూతుళ్ళు కూడా తెలుసు, అల్లుడు తెలుసు. అల్లుడు తటవర్తి శ్రీనివాసరావు గారితో కలిసి కూడా నేను పనిచేశాను. కొన్ని విషయాల్లో శ్రీనివాసరావు గారితో ఆ కార్యక్రమాలు నచ్చేవి కాదు, కానీ కొన్ని మంచివే ఉండేవి. అందులో ఆయన శ్రీనివాసరావు గారు నేను కాకినాడ యాక్షన్ గ్రూప్ ఆఫ్ పబ్లిక్ కాజెస్ అని పెట్టినవి కూడా కొన్ని బాగుండేవి. కానీ ఆశ్చర్యంగా కాకినాడ పబ్లిక్ కాజెస్ అని పెట్టిన దాంట్లో ఆయన ఇది ప్రైమ్ మినిస్టర్, జనతా పార్టీ ప్రైమ్ మినిస్టరు ఆయన మండల కమిషన్ తీసుకొస్తే దానికి సపోర్ట్ చేస్తూ నాకు చెప్పకుండా ఆయన సూర్యకాళ మందిరంలో మీటింగ్ పెట్టాడు. అది పెడితే మేము నలుగురే ఉన్నాం కాకినాడ యాక్షన్ గ్రూప్ ఆఫ్ పబ్లిక్ కాజెస్లో. నలుగురిలో మేము ఇద్దరం లేము, ఇద్దరు ఉండే. ఇప్పుడు మండల్ కమిషన్ పేరు చెప్పి అలా పెట్టినప్పుడు అంటే బీసీలకి సపోర్ట్ చేస్తూ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాడు తటవర్తి శ్రీనివాసరావు. నేను దానికి ఎందుకు ఒప్పుకోలేదంటే మండల్ కమిషన్ అనేది బీసీలకి వ్యతిరేకంగా మనం ఎందుకు వెళ్ళాలి, అది రాజ్యాంగం చూసుకుంటుంది కదా. రాజ్యాంగంలో మండల్ కమిషన్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎక్కువైపోతే రాజ్యాంగం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు. ఇంత పర్సంటేజ్ దాటి రిజర్వేషన్లు పనికిరావు. దానికి ఊరికే వీళ్ళు కావాలని పబ్లిసిటీ చేయడానికి. రామారావు కూడా మండల్ కమిషన్కి సపోర్ట్గానే ఉన్నాడు. ఆయనకి తెలీదా, వెనకతలు ఎవరు చెప్పలేదా, పరిధి దాటి రిజర్వేషన్ సాధ్యపడదు. దానికి ఊరికే తన్నుకుని చావమని చెప్పి బీసీలను ఇతర వర్ణాలు కొట్టుకు చావడానికి పెట్టిన ప్లాన్లు ఇవి. అంతే ప్రజలకి గొడవలు పెట్టి వాళ్ళ రాజరిక వ్యవస్థను కాపాడుకోవడానికే తప్ప రిజర్వేషన్లు అధికంగా ఎప్పుడు అవ్వదు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి కమిటీ ప్లస్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అది. ఒక కమిటీ చాలామందికి తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన మాట నిజమే, కానీ ఓ పెద్ద కమిటీ ఒకటి దానికి ఉంది. ఆ కమిటీలో చాలా యోధులు ఉన్నారు. సృజాతన కోపాలని కూడా ఉన్నట్టుగా నేను ఎక్కడో చదివాను. వాళ్ళందరూ ఉండి వాళ్ళు వీళ్ళు రాసిన ఎవరితోన్న వాళ్ళు ఇచ్చే సలహాలన్నీ క్రోడీకరించి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక పోసగుచ్చినట్టు తయారు చేసి అల్లి తయారు చేసింది రాజ్యాంగం. ఆ నిర్మాతే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారికి ఏ విధమైన దురుద్దేశం లేదు. ఆయన అటువంటి లక్షణాలు ఉన్న పటేల్ గారికి ఉండే లక్షణాలు, గాంధీ గారికి ఉండే లక్షణాలు, అటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా అని చూసి భారతరత్న ఇవ్వాలి. అందుకని ఆ రకంగా అందులో మధ్యలో డీవియేషన్ తీసుకొచ్చి తటవర్తి శ్రీనివాసరావు గురించి చెప్పాను. ఆయన వేరే కార్యక్రమాలు చేసుకునేవాడు, నా కార్యక్రమాలు నేను చేసుకునేవాడిని. నాది ఎంతసేపు ప్లెయిన్గా ఉండాలి, అది హేతువాదం అయి ఉండాలి, అంటే ధర్మం అయి ఉండాలి. అలాగా నేను ఎలాగో ఆ పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత అల్లరి మామనేమో అంటే మానలేదు, కానీ అందులో జ్ఞానం కొద్దిగా పెరిగింది. అలాగా పెరుగుతున్నప్పుడే
నేను రైల్వేలో నన్ను ఇంకా ఈ అల్లరి ఎక్కువైపోతుందని నా చదువు అయిపోయాక నన్ను మొదటిసారిగా మా అన్నగారికి చెప్పి మా అన్నదమ్ములు 7గురిలో పెద్దన్నగారు కాసుబ్బారావు గారు గొప్ప సంగీత విద్వాంసుడు, మృదంగం వాకలు చాలా గొప్ప విద్వాంసుడు. ఆయన దేశంలో ఖమ్మంపాటి లక్ష్మీనారాయణ శాస్త్రి, విశ్వేశ్వర శాస్త్రి ఆయన వైలిన్ వీణ వాయించేవారు. వీళ్ళు ముగ్గురు దేశం మొత్తం అంటే బెంగాలు, బీహారు, ఒరిస్సా, మధ్యప్రదేశ్లో చాలా ప్రోగ్రాంలు ఇచ్చేవారు. అది మా అన్నదమ్ములు మా ప్రధానంగా కాదు కృష్ణమూర్తి గారని ఆయన చక్రధర్పూర్ బీహార్లో ఆయన ఉండేవారు. ఆయన శ్రీరామనవమి లేకపోతే దేవీ నవరాత్రులు అక్కడ బాగా జరుగుతాయి. వీళ్ళకి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసేవారు. చేసినప్పుడు మా పెద్దన్న గారు 120 రూపాయలు ఒక ప్రోగ్రాంకి ఇచ్చేవారు. ఇస్తే అది ఖమ్మంపాటి లక్ష్మీనారాయణ శాస్త్రి, విశ్వేశ్వర శాస్త్రి గారికి ఇచ్చేసేవారు. ఎందుకంటే వాళ్ళకి దీని మీదే ఆధారం, వాళ్ళకి వేరే ఆధారం లేదు. మా అన్నగారికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఉంది, అందుకని ఆయన తీసుకునేవారు కాదు. హార్లిక్స్ సీసాలు ప్రతి ప్రోగ్రాంకి సీసా అయితే అది మటుకు మా అన్నగారు తీసుకునేవారు. ₹1.30 ఉండేది హార్లిక్స్ సీసా. అది నేను ఇంతగా ఎందుకు చెబుతున్నా అంటే ఆ అన్నగారి తర్వాత నుంచి 6 అన్నదమ్ములం కూడా రైల్వే. అది చక్రధర్పూరు, బాండాముండా అండ్ జార్సుగూడ, ఆంధ్ర అలాగ వరుస పెట్టి ఉండేవారు. టాటా అలాగ ఉండేవారు. మా అన్నగారు నారాయణరావు గారు ఇబ్బని మధ్యప్రదేశ్లో ఇబ్బులో పనిచేసేవారు. వీళ్ళందరూ రైల్వే. అలాగే నన్ను కూడా మా నాన్నగారు పంపించేశారు. పంపించి నాకు మా అన్నగారికి ఏం చెప్పారంటే, వీడికి ఏదైనా మంచి ఉద్యోగం వస్తే వేయించకు, వీడిని కూలాడి కింద వేయించు, ఎందుకంటే వీడికి కింద స్థాయి పరిస్థితులు తెలియాలి, వీడికి ఆ ఈగో ఏదైనా ఉంటే పోవాలని చెప్పంటే నన్ను మా అన్నగారు తనకి తెలుసున్న ఇంకో ఆఫీసర్ దగ్గర నన్ను వేయించాడు. 45 రూపాయల జీతం. నేను మొదట అరకు వ్యాలీలో చేశాను. ఆ అరకు అప్పటికి అడవి అదంతా అప్పుడప్పుడే ప్రారంభమవుతుంది. ఇది 60లో చూసుకోండి, 60-61లో అయి ఉండొచ్చు. తర్వాత కోరాపుట్ 63లో వచ్చాను. కోరాపుట్లో ఎక్కడైనా 45 రూపాయలు రోజు, ₹1.50 క్లాస్ 4 క్యాజువల్ లేబర్గా పనిచేశాను. అది నాకు అర్థమైంది. ఎందుకు మా నాన్న అలా చేశాడు అని అడిగితే, పే క్లర్క్ వస్తాడు ప్రతి నెల ఆ జీతాలు ఇవ్వడానికి. ఆ పే క్లర్క్ వచ్చినప్పుడు నన్ను వేలిముద్ర పెట్టమన్నాడు. అప్పట్లో వేలిముద్రలే పెట్టమని అడిగితే నేను సంతకం పెడతానన్నాను. అంటే అతను అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి 100 సంతకాలు పెట్టుకో, ఇక్కడ మటుకు వేలిముద్ర పెట్టు అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు. అయినా చేయి లాక్కుని వేలిముద్ర పెట్టించాడు. క్లాస్ 4కి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మళ్ళీ తర్వాత ప్రభుత్వంలో చట్టాలు మార్పు చేసే వరకు వేలిముద్రలే. క్లాస్ 4లో ఎవరు కాపీ కొట్టి వాళ్ళు డబ్బులు ఇంకోటి తీసుకోకుండా బ్రిటిష్ ప్రభుత్వం వేలిముద్రలు, ఇప్పటికీ మనం రిజిస్ట్రేషన్కి వేలిముద్రలే వాడతాం. అలాగా వేలిముద్రలు నేను పెట్టాను. తర్వాత బాధపడ్డాను. మా నాన్న నేను చిన్నగా ఉండకుండా ఉండడం వల్లనే నాకు తెలియడానికే చదువు ఒకటే సరిపోదు, బుద్ధి కూడా కావాలి అన్నది అనుకున్నాను. తర్వాత నాకు ప్రమోషన్లు వచ్చాయి. నేను బాగా ఆటలో ఆడాను. బాల్ బ్యాడ్మింటన్, షటిల్ కాదు బాల్, ఊలు బంతితో 5 ఇటు 5 అటు ఆడేవారు. ఫ్రంట్ 2 ఉంటారు, వెనకాతలు 2 ఉంటారు, సెంటర్ ఒకళ్ళు ఆడతారు. ఆ పేరు చెప్తే ఇది ఆయన రామారావు గారని, ఆయన ఇంటి పేరు గుర్తు చేసుకుంటాను. ఆయన
స్టార్ ఆఫ్ ఇండియా కాకినాడలో ఆయన ఒకడికి పెద్ద పేరు. ఆయన ఆ బాల్ బ్యాడ్మింటన్ ఆయనతోటే ఆఖరని అనుకుంటాను నేను. తర్వాత కొంతకాలానికి షటిల్ బాగా అలవాటే బాల్ బ్యాడ్మింటన్ వెళ్ళిపోయింది. అది మిగిలింది తర్వాత చెప్తాను.